తాజా 30 భూమా నాగిరెడ్డి హఠాన్ మరణంతో ఆయన కుమార్తె అఖిలప్రియకు భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. చిన్న వయసులోనే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న అఖిలప్రియ పట్ల సర్వత్రా సానుభూతి వ్యక్తమైంది. తండ్రి ఆశయాలు నెరవేరే వరకు కన్నీరు పెట్టనని ఆమె శాసనసభ సాక్షిగా చెప్పింది. తండ్రి స్థానమైన నంద్యాల ఉప ఎన్నికలో గెలిచి తన సత్తాను చాటుకోవాలని అఖిలప్రియ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్ను మూయకుండా ఉండుంటే ఆయన ఈ రోజు మంత్రిగా ప్రమాణం చేసి ఉండేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఆయన కుమార్తె అఖిలప్రియకు మంత్రివర్గంలో చంద్రబాబు స్థానం కల్పించారు. అఖిలప్రియ తన బర్త్డే నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆమె మినిస్టర్ అఖిలప్రియ. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ తండ్రి సాధించలేని పదవిని ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం ద్వారా అఖిలప్రియ సాధించింది. అఖిలప్రియ ప్రస్తుతం ఏపీ కేబినెట్లో అందరికంటే వయసులో చిన్నవారు. ఆమెకు జస్ట్ 28 ఏళ్లు మాత్రమే. కర్నూలు జిల్లా నుంచి మంత్రి అయిన మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా ఆమె రికార్డులకు ఎక్కారు. ఇప్పుడు తన ముందున్న మొదటి అగ్నిపరీక్ష నంద్యాల బై ఎలక్షన్. మంత్రి అయినందున నంద్యాలలో సులభంగానే విజయం సాధిస్తామని అఖిలప్రియ భావిస్తున్నారని భూమా అనుచరులు చెప్తున్నారు.